కూర్చొని మంచి భరోసా ఇవ్వాలని చెప్పి పిల్లలందరికీ ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశాన్ని ముందుగా తెలియజేయడం జరిగింది. ముందుగా తల్లిదండ్రులందరూ కూడా నా యొక్క నమస్కారం. ఈవేళ మన గాండ్ల కులం అంటే మన తాతలు చాలా అవమానాలు పడి ఉన్నటువంటి కులం అంటే మీ అందరికీ తెలుసు తెలియదు. మన కులం అంటే చాలా అవమానాలు పడ్డ అవమానాలన్నీ పడ్డ వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. అవమానాలు పడ్డ వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. ఎందుకంటే చంటి పిల్లాడు ఇంట్లో ఏడుస్తున్నాడు. చంటి పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు. తెల్లవారి అంటే ఉదయం 8 గంటలకి అతను పాలు అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మరియు జాతీయ ఉపాధ్యక్షులుగా వారికి నా మనస్ఫూర్తిగా అలాగే వేదిక మీద మన కాంగ్రెస్ సంఘం అధ్యక్షులు దాడి సత్యనారాయణ గారు, అలాగే చిత్రాల వెంకటరావు గారు, మరి సెక్రటరీ మరి చిత్రాల అప్పారావు గారు, అనుపతి దిగ్నాథ్ గారు, ఎన్ఎన్ సంజయరావు గారు, ఎన్ఎన్ రావుల్ గారు, మరి యూత్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ గారు, అలాగే బుడిగా కన్నయ్య గారు, బుడిగా రామకృష్ణ గారు, అలాగే గారికి, అలాగే మన ముఖ్య అతిథి ఎమ్మెల్సీ దువార్ రామారావు గారికి గాండ్ల తెలుకల కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేయాలని ఒకటి. రెండోది, మేము ఏదైతే మన జిల్లా అధ్యక్షులు మాజీ సుమారు 40 రోజుల నుండి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని మేము అందరికి వాట్సాప్ మెసేజ్ తెలియజేయడం జరిగింది. అధ్యక్షులు నేటి కార్యక్రమానికి మరి మనందర గురువరైనటువంటి పెద్దయిన దాడి సత్యనారాయణ గారు, మరి ఈ రోజు ఈ కార్యక్రమం అధ్యక్షులు దాడి సత్యనారాయణ గారు అధ్యక్షులు కాదు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు అధ్యక్షులు జరుగుతుంది. మన కుల బంధువు, కుల పెద్ద, మన గురువు అందరికీ కూడా ఆపద్ బాంధవుడు, ఆప్త మిత్రుడు, అలాగే అందరికీ ఒక అన్న లాంటి వాడు, అందరికీ ఒక తండ్రి లాంటి వాడు దాడి సత్యనారాయణ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి. తెలుగుల సామాజిక వర్గ పెద్దలు, క్రీస్తు శిష్యులు శ్రీ పులిగా కన్నయ్య గారి యొక్క సేవలు స్మరించుకుంటూ వారి స్మారకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను రావటం నాకు కూడా ఒక ఆనందంగా అదృష్టంగా భావిస్తాను. పెద్దలు, సభాధ్యక్షులు,
అదేవిధంగా నాకు చిరకాల మిత్రులు, చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి. అనేక సందర్భాల్లో శ్రమ అనేది మనం చేతిలో లేదు, మనం ఎప్పుడో పడతాము. అదే మన సామాజిక